భారతీయ రైల్వే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రవాణా నెట్వర్క్. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. సౌకర్యవంతమైన ప్రయాణం, తక్కువ టికెట్ ధర వల్ల చాలా మంది రైళ్లలో ప్రయాణించడానికే ఇష్టపడతారు. అయితే రైల్వే నెట్వర్క్లో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్ని అద్భుతంగాను, మరికొన్ని ఆశ్చర్యంగాను, ఇంకొన్ని వింతగా విచిత్రంగా ఉంటాయి. ఇవన్నీ రైల్వేలోనే సాధ్యం. భారతీయ రైల్వేలో మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వేనే. ప్రపంచవ్యాప్తంగా భారత రైల్వే 4వ స్థానంలో ఉంది. భారతీయుల జీవితాల్లో రైల్వేలకు ప్రముఖ స్థానం ఉంది. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ శాఖకు ప్రత్యేక బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుంటారు. తక్కువ ఖర్చుతో సామాన్యుడు దర్జాగా ప్రయాణించే సౌలభ్యాన్ని భారతీయ రైల్వేలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, ప్రముఖ నగరాలతో పాటు మారుమూల ప్రాంతాలతోనూ కనెక్టివిటీ ఉంటుంది. దాదాపు ప్రతిరోజు 20 మిలియన్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ట్రాక్ల మీదుగా రోజు 13,452 రైళ్లు నడుస్తూ ఉంటాయి. అందుకే రైల్వే శాఖ పెద్ద ఆదాయ వనరు కూడా. రైల్వే ప్రకటనలు, దుకాణాలు, ప్లాట్ఫారం టికెట్లు, క్లాక్ రూమ్లు, వెయిటింగ్ హాళ్లు ఇలా స్టేషన్లోని అన్ని వస్తువుల ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. కొన్ని రైల్వే స్టేషన్లు ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రైల్వే స్టేషన్ల జాబితాలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో ఉంది. ఈ రైల్వే స్టేషన్కు సంవత్సరానికి దాదాపు 3,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇంకా హౌరా రైల్వే స్టేషన్ 1,600 కోట్లు, ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ 83 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఇక అత్యధిక ఆదాయాన్ని తెచ్చే ట్రైన్లు కూడా ఉన్నాయి. బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 176 కోట్ల ఆదాయం రాగా, సీల్దా రాజధాని ఎక్స్ప్రెస్ 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో 128 కోట్ల ఆదాయం సంపాదించి పెట్టింది. భారతీయ రైల్వేలో ఈ రైలుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ట్రైన్ ఎక్కితే దాదాపు దేశమంతా కవర్ చేయొచ్చు. 15 రాష్ట్రాల గుండా 3,686 కిలోమీటర్ల దూరాన్ని 73 గంటల్లో పూర్తి చేసే ఈ సర్వీసే భారతదేశపు నవయుగ ఎక్స్ప్రెస్. జమ్మూ కాశ్మీర్ను ఇతర భారతీయ రాష్ట్రాలతో కలిపే అతి పొడవైన మార్గాలలో ఇది ఒకటి. ఈ రైలు 61 స్టేషన్లలో ఆగుతుంది. మంగళూరు సెంట్రల్ నుంచి జమ్మూ తావి వరకు 15 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ రైలు కర్ణాటకలోని మంగళూరు నుంచి జమ్మూ తావి వరకు నడుస్తుంది. కర్ణాటకలోని మంగళూరు నుంచి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూ కాశ్మీర్ చేరుకుంటుంది. ఈ రైలు వరుసగా 4 రోజులు ప్రయాణిస్తుంది. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా స్టేషన్లు వస్తుంటాయి. కొన్ని స్టేషన్లకు కొన్ని రకాల పేర్లుంటాయి. ఆ స్టేషన్ల పక్కన సెంట్రల్ రైల్వే స్టేషన్ అని, టెర్మినల్ స్టేషన్ అని, జంక్షన్ అని పేర్లు ఉండటం మీరు గమనించే ఉంటారు. ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారు, వీటి అర్థమేంటి అన్నది చాలా మందికి తెలియదు. ఏదైనా నగరంలో సెంట్రల్ స్టేషన్ అనేది అత్యంత ముఖ్యమైన రద్దీగా ఉండే స్టేషన్. ఈ స్టేషన్ల నుంచి ఎక్కువ మొత్తంలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అందుకే ఇలాంటి పెద్ద స్టేషన్లకు ముందు సెంట్రల్ అనే పేరుంటుంది. రైల్వే స్టేషన్, రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల రద్దీ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆ స్టేషన్ను సెంట్రల్ అనే పేరుతో పిలుస్తారు. భారతదేశంలో మొత్తం 5 సెంట్రల్ స్టేషన్లు ఉన్నాయి. త్రివేంద్రం సెంట్రల్, కాన్పూర్ సెంట్రల్, మంగళూరు సెంట్రల్, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్. టెర్మినల్ స్టేషన్ అంటే ట్రాక్ లేదా మార్గం ముగిసినప్పుడు ఆ స్టేషన్ను టెర్మినల్ లేదా టెర్మినస్ అంటారు. టెర్మినల్ అంటే అర్థం ముగింపు అని. ఇక్కడి నుంచి రైలు ముందుకెళ్లదు. అంటే రైలు ఒక దిశలో మాత్రమే స్టేషన్లోకి ప్రవేశించొచ్చు లేదా బయలుదేరవచ్చు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినల్ దేశంలోనే అతిపెద్ద టెర్మినల్ స్టేషన్లు. ఇక జంక్షన్ అంటే ఒక స్టేషన్ నుంచి కనీసం 3 మార్గాలు వెళుతున్నట్లయితే ఆ స్టేషన్ను జంక్షన్ అంటారు. అంటే స్టేషన్కి వచ్చే రైళ్లు కనీసం 2 అవుట్ గోయింగ్ రైలు లైన్లను కలిగి ఉండాలి. దేశంలో ఎత్తైన మార్గాలను కలిగి ఉన్న జంక్షన్ మధుర. ఇంకా సేలం జంక్షన్ నుంచి 6 మార్గాలు, విజయవాడ నుంచి 5, అలాగే బరేలీ జంక్షన్ నుంచి 5 మార్గాలు ఉన్నాయి. ఇక కంటోన్మెంట్, ఆర్మీ, మిలిటరీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉండే స్టేషన్లను కాంటోన్మెంట్ స్టేషన్లు అంటారు. బెంగళూరు కాంటోన్మెంట్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్ స్టేషన్లకు చాలా దగ్గరగా ఆర్మీ, మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లు, ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఈ స్టేషన్లు మిలిటరీ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, జనరల్ కోచ్లు రైలు ముందు వెనక ఉంటాయి. దీనికి ప్రత్యేక కారణం ఉంటుంది.
ప్రతి రైలు లేఅవుట్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అంటే ఇంజన్ వెనుక ఏసీ కోచ్లు, స్లీపర్ కోచ్లు, జనరల్ కోచ్లు రైలు వెనుక వైపు అమర్చబడి ఉంటాయి. ప్రజలు సాధారణంగా తక్కువ దూరం ప్రయాణించడానికి జనరల్ కోచ్లో వెళ్ళడానికి ఇష్టపడతారు. మిగతా కోచ్లలో కంటే జనరల్ బోగీలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇందులో ఎక్కుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కోచ్లను రైలు మధ్యలో పెడితే మొత్తం వ్యవస్థనే కుప్పకూలుతుంది. మిగిలిన కోచ్ల్లోని ప్రయాణికులకు సులభంగా రైలు ఎక్కాలన్నా దిగాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. టైం కూడా ఎక్కువ పడుతుంది. పైగా జనరల్ బోగీలలో స్థలం లభించకపోతే ఆ ప్రయాణికులు ఇతర కోచ్ల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. అందుకే జనరల్ కోచ్లను రైలు ముందు వెనక పెడతారు. దీనికి మరో కారణం కూడా ఉంది. ఇలా ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అది రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్లలో సహాయపడుతుంది. రైలు మధ్యలో జనరల్ కోచ్ను ఉంచినట్లయితే రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేయడం కష్టమవుతుంది. మన దేశంలో చాలా మందికి ఖరీదైన కార్లు, హెలికాప్టర్లు, విమానాలు, ఓడలు ఉన్నాయి. కానీ ఎవరికీ సొంత రైలు అంటూ ఉండదు. ఎందుకంటే రైల్వే అనేది ప్రభుత్వానికి మాత్రమే సొంతం. కానీ విచిత్రంగా ఒక రైతు రైలు యజమాని అయ్యాడు. పంజాబ్లోని లూథియానాకు చెందిన ఒక రైతు ఒక రైలుకు యజమాని అయ్యాడు. 2007లో రైల్వే అధికారులు లూథియానా చండీగఢ్ రైల్వే లైన్ నిర్మించాలని భూసేకరణ చేపట్టారు. కటనా అనే గ్రామంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 25 లక్షలు పరిహారంగా ఇచ్చారు. కొన్ని నెలల్లోపే పొరుగు గ్రామంలో ఎకరానికి 71 లక్షల పరిహారం ఇచ్చారు. ఈ విషయం కటన గ్రామానికి చెందిన సంపురాన్ సింగ్ దృష్టికి వచ్చింది. అతను రైల్వే లైన్ కోసం భూమిని కూడా ఇచ్చాడు. దీనిపై అతను కోర్టును ఆశ్రయించాడు. తమకు 25 లక్షల పరిహారంగా పొరుగు గ్రామంలో 71 లక్షలు ఇచ్చారని కోర్టుకు తెలిపాడు. వారికి కూడా ఇదే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రైల్వే అధికారులు అతనితో చర్చలు జరిపారు. ఎకరానికి 50 లక్షలు ఇస్తామని చెప్పారు. అయితే అతను అందుకు నిరాకరించాడు. రోజులు గడవడంతో సంపూరన్ సింగ్కు చెల్లించాల్సిన పరిహారం 1.5 కోట్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని 2015 నాటికి చెల్లించాలని కోర్టు ఉత్తర రైల్వేను ఆదేశించింది. అయితే అతనికి పూర్తి పరిహారం ఇవ్వలేదు. 2017 వరకు 42 లక్షలు మాత్రమే చెల్లించారు. 2017లో సంపూరన్ సింగ్ మళ్లీ కోర్టుకెళ్లాడు. కోర్టు ఈ విషయాన్ని మళ్లీ విచారించింది. జిల్లా సెషన్స్ జడ్జి జస్పాల్ వర్మ సంచలనాత్మక తీర్పిచ్చారు. లూథియానాలోని స్టేషన్ మాస్టర్ కార్యాలయంతో పాటు ఢిల్లీ, అమృత్సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లను స్వాధీనం చేసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. వాటిని పరిహారంగా సంపూరన్ సింగ్కు ఇవ్వాలని ఆయన తీర్పు చెప్పారు. ఈ తీర్పుతో సంపూరన్ సింగ్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు యజమానయ్యాడు. అలా దేశంలో సొంత రైలు కలిగి ఉన్న ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. తర్వాత రైల్వేలు పరిహారం అందించడానికి అంగీకరించడంతో కోర్టు తన ఉత్తర్వును ఉపసంహరించుకుంది. అయితే రైలుకు యజమాని అయిన రికార్డు మాత్రం ఈయన పేరు మీదే ఉంది. ఇవి భారతీయ రైల్వేకు సంబంధించిన కొన్ని విషయాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.